జగిత్యాలలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ కాల్ చేశారా? బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారా కేసీఆర్? పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారా? 1-2 రోజుల్లో కేసీఆర్ ని జీవన్ రెడ్డి కలవబోతున్నారా? కేసీఆర్ తో భేటీ అనంతరం కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పనున్నారా జీవన్ రెడ్డి? తెలివిగా ఈ మేరకు చక్రం తిప్పారా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్? కరీంనగర్ వేదికగా జీవన్ రెడ్డితో కేటీఆర్ రహస్య భేటీ జరిగిందా? కేటీఆర్ ఫోన్ ద్వారా కేసీఆర్తో మంతనాలు జరిపారా? ఏం జరిగింది? జీవన్ రెడ్డి వ్యవహారం మనం ఈరోజు చూసినటువంటిది. మనకి అంటే తన దగ్గర ఉన్నటువంటి అనుచరుడు బీఫామ్ ఎక్స్పెక్ట్ చేయటము, ఆ తర్వాత అతనికి అది రాకపోవటం అయినప్పటికీ కూడా తన అనుచరుడికి ఆయన అక్కడ తన కార్యకర్తలకి కూడా ఒకవైపు వాళ్ళకి అనుగుణంగా కూడా ప్రచారం చేశారు. ఆ తరువాత ఆయనకి హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. హైకమాండ్ సీరియస్ అయింది జీవన్ రెడ్డి మీద అంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా కూడా జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారా అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జీవన్ రెడ్డి కేటీఆర్ రహస్య భేటీ నిర్వహించారా? ఏంటి డీటెయిల్స్? ఈ వస్తున్నటువంటి వార్తల మీద ఏంటి? ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి గత నెల రోజులుగా పెద్ద ఎత్తున జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు, అటు ప్రతి విమర్శలు, దాంతోపాటు అవమానాలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే సంజయ్కి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించిన సంజయ్కి సంబంధించి గాంధీ భవన్లోకి రావటం, ఆ రోజు గాంధీ భవన్ సాక్షిగా జీవన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకొని గాంధీ భవన్ నుంచి బయటికి రావడం, ఇదంతా కూడా బయటికి వచ్చిన తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఈ మున్సిపల్ ఎన్నికల వేళ సంజయ్కి సంబంధించిన వర్గానికి 35 సీట్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇటు జీవన్ రెడ్డి అనుచరులకి దాదాపు 15-20 సీట్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఆయన ఒకంట ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేసుకుంటూనే ఒకంట నిన్న ఏదైతే ఆయన కంటతడి పెట్టుకున్నాడో, ఎందుకంటే దాదాపు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, సుదీర్ఘంగా ఉమ్మడి కరీంనగర్కు కీలక నేత, అటు ఉమ్మడి నిజామాబాద్కు కూడా కీలక నేత. సో ఈ 2 జిల్లాలకి కూడా అపరిచితుడు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో తనదైన మార్కున్నటువంటి నేత జీవన్ రెడ్డి. సో ఈయనకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ఆయన ప్రచారంలో భాగంగా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారంలో భాగంగా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. నేను ఏం చేశాను అసలు, సో నాకెందుకు ఈ పరీక్ష, నేను ప్రస్తుతం అంటే ఎండింగ్ దశలో ఉన్నాను, నా రాజకీయ జీవితం కూడా ముగియనుంది, నా జీవితం కూడా ముగియనుంది, ఈ కాలంలో నాకు ఏంటి పరీక్ష, ఎందుకు ఇంత అవమానం, పార్టీ కోసం నేను అణువు కష్టపడ్డాను, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను రాజకీయం తెలిసినప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం నా బ్లడ్ మొత్తం కూడా కాంగ్రెస్ కోసమే దారపోసాను అని అక్కడ కార్యకర్తల ముందు బోర్న ఏడ్చేయడం, అక్కడ కార్యకర్తలు కూడా భావోద్వేగానికి లోనై వాళ్ళు కూడా ఏడవడం, ఓదార్చడం ఇవన్నీ జరిగినాయి. సో దాంతోపాటు ముఖ్యంగా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. అటు సంజయ్ కూడా పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి పైన కామెంట్స్ చేయడం, అటు సంజయ్ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అక్కడ క్యాడర్ అంతా జీవన్ రెడ్డి అనుచరుల పైన, జీవన్ రెడ్డి పైన మొత్తం కూడా విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి. దాంతోపాటుగా ఈరోజు ప్రధానంగా ఈరోజు పార్టీ హైకమాండ్ కూడా ఫోన్ చేసి, ఎందుకు నువ్వు పార్టీకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నావు, పార్టీకి ఎగనెస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నావు అని సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా క్రమశిక్షణ చర్యల కింద కూడా ఏదో ఒకటి చేయబోతున్నారు అనేది కూడా గాంధీ భవన్ సాక్షిగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇది ఇలా ఉంటే, జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇలా ఉంటే, ముఖ్యంగా కేటీఆర్ సిరిసిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అంటే పార్టీ మనుగడ, ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్కు సంబంధించి క్యాడర్ ఉంది, కానీ అక్కడ క్యాండిడేట్ లేడు. ఇప్పుడు ఏం చేయాలి అనే దాంట్లో ఇప్పుడు జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అటు కేటీఆర్ సపోర్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్ రహస్యంగా ఏదైతే కరీంనగర్కి సంబంధించి రహస్యంగా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, రహస్యంగా కలిసి మాట్లాడారు, ఏంటి పార్టీలో ఏం జరుగుతుంది అని కొన్ని విషయాలు, అంటే ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఆయన పార్టీలో పనిచేశారు, అంటే పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సుదీర్ఘంగా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. దీంతో ముఖ్యంగా ఆయనతో మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి
తో మాట్లాడిన తర్వాత కేటీఆర్ నేరుగా కేసీఆర్కి ఫోన్లో మాట్లాడి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది, జగిత్యాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలా ఉంది, మనకి ఇక్కడ క్యాడర్ ఉంది, మనం ఆ క్యాడర్ని కాపాడుకోవాలంటే గనక జీవన్ రెడ్డిని ఆహ్వానిస్తే బాగుంటుంది, మీరు ఒకసారి ఆలోచన చేయండి అనే తీరులో ఆయన చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకే కేసీఆర్ కూడా ఓదార్పు కోసం అంటే సీనియర్ నేత కాబట్టి, ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు రాజకీయంగా అంటే రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా ఇటు కేసీఆర్కి జీవన్ రెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉంది. సో ఆ సాన్నిహిత్యంతోనే కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. నేను ఏదున్నా నీకు సముచిత స్థానం కల్పిస్తాను, నీకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి స్థానం ఉందో అంతకంటే మంచి స్థానం ఇచ్చి నేను ముందుకు తీసుకెళ్తాను, నువ్వు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయి, నీకు ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయంటూ కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా జీవన్ రెడ్డికి అనుకూల పరిస్థితులు లేవని చూడాలా? డెఫినెట్గా కాంగ్రెస్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీవన్ రెడ్డిని పక్కకు పెట్టినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంజయ్కి పెద్ద ఎత్తున అటు పార్టీ సపోర్ట్ ఉంది, పార్టీలో కీలక నేతలందరూ కూడా సంజయ్కే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పేసి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇన్ఛార్జీలు చెప్పారు, అందరూ కూడా చెప్పారు. సో మరి మొదటి నుంచి కూడా అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీ మారుతారా? ఇప్పుడు డెఫినెట్గా మనం ఒక అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ చర్చ చూస్తే దాదాపు జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు రాజకీయ వర్గాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా, ఎందుకంటే ఇంత అసహనం అంటే అంత కష్టపడ్డ వ్యక్తికి, అంత నికారసైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, మాజీ ఎమ్మెల్యేకి ఇంత అవమానం జరగడం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. సో ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా కొంచెం తీవ్రవతంగా ఉంటుంది కాబట్టి, సో ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత అయినా లేదంటే ఇప్పుడే ఒకవేళ బీఆర్ఎస్లో చేరుతారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో, అటు ఒకవైపు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఇది వైరల్గా మారింది ఈ సన్నివేశం అంతా కూడా. దీనికి సంబంధించి ఇప్పటికే అటు కేటీఆర్, కేసీఆర్ అలాగే జీవన్ రెడ్డి కూడా ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏ క్షణమైనా ఇటు కాంగ్రెస్ నుంచి గనక చర్యలు తీసుకుంటే, అంటే ఈ పార్టీ లైన్ దాటారనే చర్యలు తీసుకుంటే కనుక బీఆర్ఎస్లోకి తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరుతారా అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మేరకు కూడా జీవన్ రెడ్డి కేటీఆర్తో రహస్య భేటీ అయినట్లు, తర్వాత కేటీఆర్ స్వయంగా కూడా తానే ఫోన్ చేసి కేసీఆర్తో మాట్లాడించినట్లు, తనకు సముచిత స్థానం కేసీఆర్ పార్టీలో కల్పిస్తాను అని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి జీవన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది కూడా తను క్లారిటీ ఇస్తే తప్పితే ఈ అన్ని అంశాల గురించి కూడా పూర్తిగా కూడా తెలియదు.